గవర్నమెంట్ పరంగా డబ్బులు ఇచ్చినాక అవకాశం ఉంటుంది. రెండు రకాలు వడదెబ్బ అంటే ప్రకృతి వైపరీత్యాల కింద వస్తుంది, ఆ రకం వస్తుంది. రైతు కాబట్టి ఆ రకం కూడా వచ్చేదానికి అవకాశం. కానీ వీటి అన్నిటి కూడా పోస్ట్ మార్టం చేయాలి. లేకపోతే కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఎంఆర్ఓ ద్వారా ఒక 20,000 వచ్చే కార్యక్రమం చనిపోతే 10 లక్షలు ఇవ్వాలని టీఆర్ఎస్ పట్టుకున్నారు. రైతు ఒడ్ల మఠానికి ఒడ్లు పట్టడానికి పోయి అంతే కదా, తుప్పలు పట్టడానికి పోయి రైతు 2 ఎకరాల పైచిలకు భూమి ఉంది. దాంట్లో పండిన పంటను మరి కొనుగోలు కేంద్రంలో పోసి వాటిని తూర్పార పట్టడానికి ఆ కళ్ళం దగ్గర ఉండి తూర్పార పట్టిన తర్వాత అక్కడే మరి వాంతులు అవడం, వాంతులు అవుతున్నాయని ఇంటికి వచ్చి అప్పటికే నీరసం ఎక్కువైపోయింది. తొందరగా హాస్పిటల్కి తీసుకుపోయే వరకే చనిపోవడం జరిగింది. ఇది క్లియర్గా వడదెబ్బ వల్ల, ఎండ తీవ్రంగా ఉండడం వల్ల, ఆ ఎండలో పనిచేయడం వల్ల గాండ్ల రవి మరి ఆకస్మికంగా చనిపోవడం జరిగింది. దాదాపు 45 సంవత్సరాల వయసు, భార్య, ఒక బిడ్డ, ఒక కొడుకు, చిన్న కుటుంబము, ఆర్థికపరమైన ఇబ్బందులు, కూలినాలి చేసుకునే బ్రతుకులు. సో దీనికి సంబంధించిన దానికి బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు ఏ కారణం చేతనైనా చనిపోతే మరి 5 లక్షల రూపాయలు దినం వెలకు ముందే ఇచ్చే పరిస్థితి ఉండే, దాన్ని వెంటనే ఇవ్వాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఈరోజు మొన్న కేటీ రామారావు గారు వరంగల్ వచ్చినప్పుడు రైతు డిక్లరేషన్ చేసి 4 సంవత్సరాలు అయితే ఇప్పటివరకు రైతులకు సంబంధించిన ఒక్క హామీ కూడా నెరవేరలేదు. రైతు రుణమాఫీ పూర్తిగా చేయలేదు ఏ ఊర్లో కూడా. రైతు భరోసా కింద 5 పంటలు పండితే 2 పంటలకు మాత్రమే ఇవ్వడం జరిగింది, 3వ పంటకు ఎకరానికి మాత్రమే ఇవ్వడం జరిగింది. రైతు బీమా అక్కడక్కడ మాత్రమే ఆలస్యంగా ఇస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. అదేవిధంగా 24 గంటల కరెంటు ఎక్కడ కూడా రావడం లేదు. అదేవిధంగా భూమి లేని నిరుపేదలకు 12,000 రూపాయలు, వారికి కూడా భూమి లేని వాళ్ళు కూడా రైతు చనిపోతే వారికి కూడా రైతు బీమా కింద 5 లక్షలు ఇస్తారని చెప్పే కార్యక్రమం. ఈజీఎస్ను మరి వ్యవసాయానికి అనుసంధానం చేస్తారని చెప్పేసి వాగ్దానం చేసింది, కానీ ఇవి కూడా జరగలే. కాబట్టి కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఇప్పటికే ఈ వేసంగి కాలం మొదలైనప్పటికాంచెల్లి, ఎండలు మొదలైనప్పటికాంచెల్లి దాదాపు ఇప్పటికే 37 మంది రైతులు వివిధ కారణాల వల్ల రైతులు చనిపోవడం జరిగింది. మొన్నటికి మొన్న మహబూబాద్లో ఒక రైతు కళ్ళ మీద ఒడ్ల మీద పడుకొని అట్లాగే చనిపోవడం జరిగింది. ఇట్లా అనేక మంది హార్ట్ అటాక్తో చనిపోతూ ఉన్నారు, రకరకాల కారణాల వల్ల చనిపోతున్నారు. ఏ రైతైనా కళ్ళం దగ్గరనే లేదా వ్యవసాయ పని చేసుకుంటూ లేదా ఈ మధ్యకాలంలో రైతులు చనిపోతే తప్పకుండా వారికి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి ఆనాడు డిమాండ్ చేయడం జరిగింది. ఈరోజు గాండ్ల రవి గారికి ప్రభుత్వ పరంగా వచ్చే రైతు బీమాతో పాటు అదేవిధంగా కుటుంబ యజమాని చనిపోతే ఒక 20,000 రూపాయలు ఆర్డీఓతో ఇప్పుడే మాట్లాడడం జరిగింది. అవి దాంతోపాటు 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కంకమల్లన్న ఏరు దాటిన తర్వాత బోడమల్లన్న అన్నట్టు ఒక్క రైతు సంక్షేమ కార్యక్రమం కూడా చేయక రైతు అరిగోస పడుతూ ఉంటే రైతులను ఆదుకున్న పరిస్థితి ఎక్కడ కనిపిస్తలేదు. కాబట్టి వెంటనే ఈ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని మరి ఆలోచన చేసి మరి ఏమంటారు మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానితో పాటు మరి రాబోయే రోజుల్లో మరి వాళ్ళ 2 పిల్లలు ఉన్నారు, వారికి సంబంధించిన చదువు విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ తప్పకుండా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ పక్షాన మరి వారి కుటుంబానికి కొంత ఆర్థిక సహాయం అదేవిధంగా సానుభూతి సంతాపం తెలియజేయడం జరిగింది. తప్పకుండా బీఆర్ఎస్ శ్రేణులు మా కౌన్సిలర్ ఇక్కడ మా రాజేశ్వర్ గారు, అదేవిధంగా రమ్య మధురెడ్డి గారు, అదేవిధంగా మాకు వస్తూ మధు తాటికొండ మధు కూడా మరి కలిసి మాట్లాడడం జరిగింది. అనేక మంది
కౌన్సిలర్గా పోటీ చేసిన మా మహిళా అభ్యర్థులందరూ కూడా రావడం జరిగింది. సో మేమందరం సానుభూతి తెలియడం కాకుండా ఆ కుటుంబానికి అన్ని రకాలుగా అండదండలు ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై తెలంగాణ.